కూడి వచ్చిన వాళ్ళందరూ దయచేసి ఒకసారి లేచి నిలబడదాం ప్రియులారా. దేవుని సన్నిధిలో మనందరము కూడా ఉన్నాం. దివ్య సప్రసాద ప్రభు యొక్క మహాశక్తివంతమైనటువంటి సన్నిధిలో మనందరము కూడా ఉన్నామనే సత్యాన్ని గుర్తుంచుకుందాం. కీర్తనాకారుడైన దావీదు ప్రియులారా దేవుని సన్నిధిలో చేరి 103వ కీర్తన 1, 2, 3 వచనాలలో పలికినట్లుగా, నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతించుము. నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, ఆయన చేసిన మేలులను వేనని మరువకుము అని పలుకుతున్నాడు. ప్రేమైనటువంటి బిడ్డ, దేవుడు మనందరి జీవితంలో కూడా లెక్కలేనటువంటి, ఊహకు అందనటువంటి మేలులను ఆ దేవాది దేవుడు మన జీవితంలో చేసి ఉన్నాడు. నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, ఆ దేవుడు చేసినటువంటి మేలులకు గాను, ఆ దేవుడు మనకిచ్చినట్టు ఆశీర్వాదాలకు కృపలను బట్టి ఆ దేవాది దేవునికి నీవు నేను ఇవ్వగలిగినటువంటి ఏకైక కార్యం ఏమిటి అంటే, ఆ దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ ఆరాధనలో పాల్గొంటుండగా గుర్తుపెట్టుకో, స్తుతి ప్రార్థన దేవదూతల ప్రార్థన. ఎక్కడ స్తుతి జరుగుతుందో అక్కడ దేవుడు సింహాసనాసీనుడై వేంచేసి వస్తాడు. ఎక్కడ స్తుతి జరుగుతుందో అక్కడ పరలోకపు కిటికీలు తెరవబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు వర్షధారగా అక్కడ కుమ్మరించబడతాయి. ఎక్కడ స్థుతి జరుగుతుందో అక్కడ దేవుని యొక్క దూతలు దిగి వస్తారో సాతానుకి అవకాశం అనేటువంటిది ఉండదు ప్రియులారా. ఈ రోజున నేను మీతో ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనం ఏమి చేయనక్కర్లేదు ప్రియులారా. మన జీవితంలో మనం ఏమి చేయనక్కర్లే. మన జీవితంలో దేవుని సన్నిధిలో చేరి స్తుతులు అర్పిస్తే చాలు ప్రియులారా. దేవుడే మనకు కావలసిన సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి నా మాటలు కాదు ప్రియులారా. దేవుడు మనకిచ్చినటువంటి ఈ బైబిల్ గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాటలు ఇవి. 1 కాదు, 2 కాదు, 3 కాదు. బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు కనబడే సత్యం ఏమిటి అంటే ప్రియులారా, ఎక్కడైతే ఎవరైతే దేవుని నామాన్ని స్తుతించారో వారి జీవితంలో ఎటువంటి లోటు లేకుండా దేవుడు వారిని దీవించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దురదృష్టం ఏంటంటే ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి స్వరాలని, దేవుడు మనకిచ్చిన ఈ గొంతుని, దేవుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని, దేవుడు మనకిచ్చిన ఈ చేతులని దేవుని నామాన్ని స్తుతించడానికి బదులుగా మనం వేరే వాటికి ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటాము. కానీ దేవుని నామాన్ని స్తుతించడానికి మనకి మనసు ఒప్పదు ప్రియులారా. మనకి మనసు ఒప్పదండి. కొన్నిసార్లు ఆ బజార్లో కొట్లాడుతూ ఉంటారు గొంతు చించుకొని మరి అస్సలు తగ్గేదే లేదనమాట. ఈ మధ్యలో ఈ తగ్గేదే లేదంటే మరి వేరే ఇవి వస్తున్నాయి మళ్ళీ లేనిపోని గొడవలు. ఎందుకు నేను అనేది ఏంటంటే అస్సలు తగ్గం. ఒకటంటే ఏమా 100, అవి కూడా గొంతు చించుకొని జుట్టు ఊడిపోయేదాకా. అర్థమైందా? మళ్ళీ కట్టుకుంటా. వాటికి వద్దండి. నీ శక్తిని దేనికి వాడాలి? దేవుని నామాన్ని స్తుతించు. ప్రియులారా, నమ్మండి దేవుని మాటలు. ఏమిటి అంటే, నువ్వేం చేయనక్కర్లా. అసలు నువ్వు దేవుని అడగనవసరం కూడా లేదండి. యు నీడ్ నాట్ ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్. Just you praise and worship God, and God is going to do miracle in your life. Hallelujah, praise the Lord, praise the Lord, praise the Lord. ప్రియులారా, బైబిల్ గ్రంథములో ప్రియులకు దేవుని బిడ్డలారా 1 కాదు 2 కాదండి, ఎన్నో ఉన్నాయండి సంఘటనలు. వారు దేవుని నామాన్ని స్తుతించారు అంతే. దేవుని నామాన్ని స్తుతించారు అంతే. దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేశారు. ఎవరి గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు? ఎంతమంది గురించి మాట్లాడుకుందాం బైబిల్ గురించి? ఈ రాత్రంతా సమయం సరిపోద్దా? స్తుతులు అర్పించినటువంటి వానికి దేవుడు చేసిన మేలుల గురించి బైబిల్ నుండి మాత్రమే మనం మాట్లాడటం మొదలు పెడితే ఈ రాత్రి సరిపోద్దా? చాలదు ప్రియులారా.
ఎందుకంటే పౌలు శిలాసులు ఒక్క మాట కూడా మాట్లాడాల. అర్ధరాత్రి సమయంలో వారు చేసిందల్లా ఒకటే, దేవుని యొక్క స్తుతి గీతాలు పాడారు. వారి జీవితంలో సంఖ్యలు ఏమయ్యాయి? బళ్ళున తెగి క్రింద పడిపోయాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా చూడండి, వాళ్ళు ఏం చేయాల? వాళ్ళు అడిగారు ఆ దేవుణ్ణి, అయ్యా మా జీవితంలోని ఈ బంధకాలు, మా జీవితంలోని ఈ సంఖ్యలు తెచ్చివై ప్రభు అని అడిగారా? వాళ్ళు అడగలేదండి. వాళ్ళు చేసింది ఏంటి? దేవుని నామాన్ని స్తుతించారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని వారు మహిమపరిచారు. ఒకసారి వాక్యాన్ని తీసుకుందాం. అపోస్తుల కార్యాలలో పౌలు శిలాసులు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎటువంటి అద్భుత కార్యం అక్కడ జరుగుతుందో చూద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఏం జరుగుతుంది? అన్యాయముగా, అక్రమముగా, తప్పు చేయకుండా ఉన్నటువంటి దానికి బదులుగా ఏ పాపము చేయనటువంటి పౌలును శిలాసును ఏం చేశారు? తీసుకువెళ్ళి చెరసాలలో వేశారు. ఏం చేశారండి వాళ్ళు పాపం చెరసాలలో వేయటానికి? దెయ్యం పట్టినటువంటి అమ్మాయికి దెయ్యాన్ని వదిలించారు. అర్థమైందా? ఈ రోజుల్లోనండి, ఈ లోకంలో చెడు చేసినోడికి శిక్ష లేదండి. ఎవరికి శిక్ష? మంచి చేసినోడికి. ఒరే బాగుపడురా అంటే నిన్ను ఎర్రోడిలాగా చూస్తారు, బాగుపడురా అంటే ఎర్రోడిలాగా చూస్తారు. అరే మంచి మాట్లాడరా అంటే ఈడు పాతకాలపు అని అంటారండి, ఈడు పాతకాలపు రకం అంటారండి. బూతులు మాట్లాడేవాళ్ళు కావాలి మనకి, ఎవరు మంత్రులు కూడా. క్షమించండి, సత్యం ఇది చెప్తున్నానండి, క్షమించండి. వాళ్ళకే లైకులు ఎక్కువ వస్తాయి, వాళ్ళకి ఏమవుతాయి? లైకులు ఎక్కువ వస్తాయి, ఎక్కువ చూస్తారు వాళ్ళని. లోకం ఇటు తయారైందండి. పౌలు శిలాసులు చేసిన తప్పేమి లేదండి. అక్కడ ఒక భూతావిష్ఠురాలైనటువంటి, భూతము చేత పీడించబడుతున్నటువంటి ఆ బాలిక మీదకి భూతాన్ని పంపించి డబ్బులు సంపాదించుకున్నటువంటి వారితో, అరే అబ్బాయిలు ఇది మంచిది కాదురా, ఇది మంచి నడవడిక కాదురా, ఆ అమ్మాయి సైతాను చేత పీడించబడుతుంది, యేసుక్రీస్తు నామములో ఈ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపో అని పౌలు పలకగానే సైతానుడు పారిపోయాడు. ఈ మంచి చేసినందుకు గాను, ఈ మేలు చేసినందుకు గాను పౌలు శిలాసులను తీసుకుని వెళ్ళి ఎక్కడేశారు? చెరసాలలో వేశారు. ప్రియమైనటువంటి బిడ్డ, నా దగ్గరికి వచ్చి చాలామంది అంటుంటారు, అయ్యా కొన్నాళ్ళ క్రితం ప్రియులారా జరిగిన వాస్తవం. ఒక వ్యక్తి అన్నాడు వచ్చి, ఫాదర్ గారండి నా స్నేహితుడు అనుకున్నానండి, అతనేదో చిన్న వ్యాపారం చేసుకుంటానంటే నేను అడ్డం ఉండి ఒక 4 లక్షలు ఇప్పించానండి. ఇప్పుడు ఏమైంది? అది నేను కట్టాల్సి వస్తుందండి. మేలు చేయబోతే ఏమి ఎదురు వస్తుందండి? మనకి కీడు ఎదురు వస్తుందండి. ఇటువంటి రోజుల్లో ఉన్నాం ప్రియులారా. పౌలు శిలాసులను కూడా బంధించి ఏ నేరము చేయనటువంటి వారిని, ఏ తప్పు చేయనటువంటి వారిని బంధించి చెరసాలలో పడవేశారు. ప్రియమైనటువంటి బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో నీవు నీ కుటుంబము కూడా బంధించబడి ఉన్నారా? నీ బిడ్డలు బంధించబడి ఉన్నారా? జ్ఞానము లేకుండా, తెలివి లేకుండా, జీవితంలో ఎదుగుదల లేకుండా, అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదాలు లేకుండా సైతాను మిమ్మల్ని బంధిస్తుందా? నీవు వాడాల్సిన ఆయుధం స్తుతి ప్రార్థన. ప్రియులారా, ఈ రోజున నేను దేవుని సన్నిధిలో ఉండి సవాలు చేసి చెప్తున్నా ప్రియులారా, ప్రతిరోజు ఏ కుటుంబంలోనైతే స్తుతి ప్రార్థన జరుగుతుందో ఆ దరిదాపులలో నీకు కూడా సాతాను రావటానికి అవకాశం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సిగ్గుపడమాకు దేవుని నామాన్ని స్తుతించటానికి, సిగ్గుపడమాకు దేవుని నామాన్ని స్తుతించటానికి. ఏ పౌలు శిలాసులు సిగ్గుపడ్డారా దేవుని నామాన్ని స్తుతించటానికి? పక్కన చెరసాల నిండా, జైలు నిండా వేరే వాళ్ళు ఉన్నారు, యేసును నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు. అమ్మ మేము ఇప్పుడు పాటలు పాడితే మమ్మల్ని ఏమనుకుంటారో వాళ్ళు? సిగ్గుపడ్డారా వాళ్ళు? లేదు ప్రియులారా, గొంతెత్తి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. దాదాపు అర్ధరాత్రి వేళ పౌలు శిలాసులు
పౌలు సిలాసులు ప్రార్థించుచు దైవస్తుతి గీతములు పాడుచుండగా ఖైదీలు వాటిని వినుచుండిరి. తక్కిన ఖైదీలు వాటిని వినుచుండిరి. అప్పుడు హఠాత్తుగా గొప్ప భూకంపము కలుగగా ఆ చెరసాల పునాదులు కంపించెను. ఒక్కసారిగా తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధితుల సంకెళ్ళు బల్లున తెగి క్రింద పడెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ చదువు, చేతులు పైకి చాచి గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, ప్రారంభంలో అడిగాను, ఈ రాత్రంతా మనం చెప్పుకుంటూ వెళ్ళినా గానీ దేవుని స్తుతి చేసినటువంటి వారికి బైబిలులో దేవుడు చేసిన అద్భుతాలని మనం లెక్క కట్టడం సాధ్యం కాదండి. యెహోషువ కాలంలో ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా ఈ బానిసత్వము నుండి స్వేచ్ఛ వైపు ప్రయాణం చేస్తున్నారు. ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. అర్థమైందండి? ఎక్కడికి వెళ్ళారు? ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళిపోయారండి. దగ్గరికి వెళ్ళారు. అంతా అయిపోయింది, దగ్గరకు వచ్చాం. అప్పుడు సాతానుడు మళ్ళీ అడ్డొస్తాడు. ఊరుకుంటాడా వాడు? ఊరుకోడండి. జపమాల అయిపోయింది, 5వ గుర్తు దగ్గరకు వచ్చారు. వాతావరణం అంతా బాగానే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి క్రీస్తురాజుపురం వంశాలైన సంఘస్థులందరూ కూడా ఈ 2వ శుక్రవారం రోజున చేరి దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడండి వాడు? సడన్ గా, అది కూడా అప్పటిదాకా బాగానే ఉంటుంది, ఆ తర్వాత బాగానే ఉంటుంది. ఏంటి? వీళ్ళ విశ్వాసం ఎంత గట్టిదో చూడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మనం సాతాను మీద గెలిచామంటారా లేదా? మరి గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశంలో అడుగు పెట్టబోతున్నారు. అంతే, ఆ దగ్గరలోనే ఒక పట్టణం ఉందండి. ఏంటి ఆ పట్టణం? ఎరికో పట్టణం. ఇందాక పాటలో మనం పాడుకున్నాం ప్రియులారా. ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఎర్ర సముద్రము ఎదురైనా కానీ మనం భయపడాల్సిన అవసరం, మనం చేయాల్సిందల్లా ఏంటి? దేవుని నామాన్ని స్తుతించాలి. ఏం చెప్పాడో తెలుసా దేవుడు? దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడితే, అయ్యా ఇదిగో ఆ ఎరికో గోడలు దుర్భేద్యంగా ఉన్నాయి, ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారు, మా వల్ల కాదు, మాకు పెద్ద గడ్డు సమస్య వచ్చింది అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు మీరు యుద్ధమే చేయమాకండి, మీరు యుద్ధం కూడా చేయనక్కర్లా. మరి ఏం చేయాలయ్యా? నా నామాన్ని స్తుతించుకుంటూ 7 రోజుల పాటు ఈ ఎరికో గోడల చుట్టూ ఏం చేయాలి? మీరు ప్రదక్షిణ చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరేం చేయనక్కర్లా, అసలు నేను చూసుకుంటా అంతా. మీరు చేయాల్సిందేంటి? ఆయన నామాన్ని స్తుతించాలి. ఇది మీరు చెయ్యాలంతే, మిగిలినంతా నేను చూసుకుంటా అంటారు కదా కొన్నిసార్లు. స్వామి ప్రార్థన ఎట్లా చేయాలి స్వామి? ప్రార్థన ఎలా చేయాలి స్వామి? మీకు అందరికి ఒక ప్రశ్న. చెప్పినటువంటి వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇస్తాను. వెంటనే చెప్పినటువంటి వాళ్ళకి కొత్తగా వచ్చిన బైండింగ్ బైబిల్ ఉంది, 520 రూపాయలు పెట్టి ఆ బైబిల్ ఇస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎక్కువ సార్లు చేసిన ప్రార్థన ఏంటి? తప్పు అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. ఏంటమ్మా? ఎవరన్నారమ్మా? నీతోటి చెప్పాడు యేసు ప్రభు వచ్చి. యేసు ప్రభు ఎక్కువ సార్లు చేసిన ప్రార్థన, మనకు నేర్పించిన ప్రార్థన అంటలా నేను. అందుకే ప్రశ్న జాగ్రత్తగా వినాలి. మనకేమో ఆత్రం ఎక్కువాయా, ఆరాటం ఎక్కువాయా? బైబిల్ ఇస్తారు ఫ్రీగా అనగానే ఎమ్మటే సమాధానం. యేసు ప్రభు ఎక్కువ సార్లు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? స్తుతి ప్రార్థన. అవును ప్రియులారా, నేను తడువుకోకుండా చెప్తా. బైబిల్ను చదివినటువంటి వాడికి ఎక్కువ సార్లు యేసు ప్రభు ఎక్కువ సార్లు చేసిన ప్రార్థన. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, కొన్ని మాటలు చెప్పండి.
లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేశాడు యేసు ప్రభు? ప్రభువా, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు గాను నీకు స్తోత్రములు, అయినను వీరి కొరకే ప్రార్థించుచుంటిని అని పలికి లాజరు బయటికి ఏ ప్రార్థన చేశాడు? ముందుగా 5,000 మందికి ఆహారాన్ని పెంచినప్పుడు యేసు ప్రభు రొట్టెను అందుకొని త్రుంచి ఏం చేశాడు? కృతజ్ఞత స్తోత్రములు చెల్లించాడు. ఏం ప్రార్థన అది? స్తోత్ర ప్రార్థన. దివ్య బలి పూజను ప్రారంభించేటప్పుడు కడరాత్రి భోజనముల ప్రియులారా, దివ్య బలి పూజను చేసేటప్పుడు కడరాత్రి భోజనములో ఏం చేశాడు? రొట్టెను అందుకొని చెప్పాలి, కృతజ్ఞత స్తోత్రములు చెప్పి, ఏం చేసి? కృతజ్ఞత స్తోత్రములు చెప్పి దాన్ని త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను ఏం చేశాడు? ముందుగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లి పిల్లలందరినీ చూశాడు. యేసు ప్రభు ఎవరిని చూశాడు? పిల్లలను చూశాడు. వాళ్ళు దైవ జ్ఞానముతో నిండిపోయి ఉన్నారు. ఏమని చెప్పాడు? తండ్రి, విఘ్నులకును వివేకవంతులకును వీటిని మరుగుపరిచి పిల్లలకు వాటిని ఎరుకపరిచినందుకు గాను నీకు స్తోత్రములు. ఏ ప్రార్థన ఎక్కువ సార్లు చేశాడు యేసు ప్రభు? స్తుతి ప్రార్థన. ఇప్పుడు చెప్పండి గట్టిగా. స్తుతి ప్రార్థన. యేసయ్య అన్ని అద్భుతాలు ఎలా, ఒకటి కాదండి ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు ప్రియులారా. అన్ని అద్భుతాలు ఎలా చేయగలిగాడు అంటే యేసయ్య జీవితమే ఒక స్తుతి ప్రార్థన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దానియేలు ప్రియులారా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదండి, చాలా మంది ఉన్నారు. ఎవరది? దానియేలు, తన యొక్క స్నేహితులు అననీయ, అజర్యా, మిషాయేలు వీరిని నిప్పుల కొలిమిలో వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు? స్తుతి గీతాలు. ఒక పెద్ద కీర్తన ఉంటుందండి, అసలు ఒక పావు గంట పట్టుద్ది ఆ స్తుతి గీతం పాడటానికి. అర్థమైందా? నిప్పుల కొలిమిలో ఉండి వాళ్ళకి ఎలాగుందట? ఏసీ లాగుందట నిప్పుల కొలిమిలో. వీళ్ళని ఆ నిప్పుల కొలిమిలో వేయడానికి వెళ్ళారు చూడండి, వాళ్ళు ఏమైపోయారు? మాడి మస్ అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, స్తుతి ప్రార్థనలో అంత శక్తి ఉంది. మహాశక్తివంతమైన ప్రార్థన, దేవుని సంతోష పెట్టేటువంటి ప్రార్థన ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి నీ కుటుంబంలో స్తుతి ప్రార్థన ఉండేటట్లుగా చూసుకో. ఎవరిని పట్టించుకోమాకండి బిడ్డలారా. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీవు కలిసి ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే సింపుల్గా అందరూ కలిసి చేతులు చాచి ఒక్క 5 నిమిషాల పాటు దేవునికి స్తుతులు చెల్లించండి చాలు ప్రియులారా. నీ ఇల్లు పరలోకముగా మారుతుంది. నీ ఇల్లు పరలోకముగా మారుతుంది. దేవదూతలు నీ కుటుంబంలోనికి వేంచేసి వస్తారు. సైతానుడు పారిపోతాడు. యేసయ్య స్తుతుల సింహాసనం మీదకి వేంచేసి వస్తాడు. నీ కుటుంబాన్ని దీవిస్తాడు. పరలోకపు ద్వారాలను తెరుస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మన కథోలిక క్రైస్తవ విశ్వాసములో మన కుటుంబాలు స్తుతి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అద్భుతాలు పొందుకుంటాం, ఆశీర్వాదాలు పొందుకుంటాం, దేవుని కృపను మనం పొందుకుంటాం ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అందరు కూడా బైబిల్ కింద పెట్టి పరలోక తండ్రి ఆరాధన, నా యేసు రాజా ఆరాధన, పవిత్రాత్మదేవ ఆరాధన అంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఆ దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లించటానికి, ఆరాధన చెల్లించటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. మంచి కాపరి వందనం. మంచి కాపరి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పరమ వైద్యుడా వందనం. పరమ వైద్యుడా స్తోత్రం. స్వస్థపరచువాడా వందనం. స్వస్థపరచువాడా స్తోత్రం. దివ్య సప్రసాద ప్రభువా వందనం. దివ్య సప్రసాద
సత్ప్రసాద ప్రభువా స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందరూ చప్పట్లు కొట్టుకొని పాట పాడుకుందాం పిల్లలు. అందరూ సంతోషంగా హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమా. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమా. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమా. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమా. యేసు నామం జై జై. జై క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై. జై క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై. జై క్రీస్తు నామం జై జై. యేసు నామం జై జై. జై క్రీస్తు నామం జై జై. అందరూ చప్పట్లు కొట్టుకొని దేవుని నామాన్ని స్తుతించుకుందాం పిల్లరా. సంతోషంగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ పీఠం మీదకి వేంచేసి వచ్చినట్టు యేసు ప్రభువుని స్తుతించుకుందాం, మహిమపరచుకుందాం పిల్లకు దేవుని బిడ్డలారా. నీకే స్తోత్రం ప్రభువా, నీకే ఆరాధన ప్రభువా, నీకే మహిమ ప్రభువా. స్తుతులపై సింహాసనాసీనుడా నీకు వేలాది వందనాలు ప్రభువా. నీ స్తుతిని చేస్తుండగా ప్రభువా, ఎవరైతే బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారు, అస్వస్థతతో ఉన్నారో ప్రభువా, ఈ గాయపడిన హస్తముతో తండ్రి అటువంటి బిడ్డలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన, స్వస్థపరచండి ప్రభువా, దీవించండి ప్రభువా. యేసు రాజా ఆరాధనా, 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 యేసు రాజా ఆరాధనా. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ
జై క్రీస్తు నామం జై జై. అందరూ సంతోషంగా పాడదాం, చప్పట్లు కొట్టుకుంటూ పాడదాం, ప్రియరా ఉత్సాహంతో పాడదాం. పరిశుద్ధాత్మదేవా మా పైకి వేయించేసినట్టు ప్రభుగా ఈ అభిషేకాన్ని మా మీద కుమ్మరింపచేయండి తండ్రి. మా అభిషేకించిన ఆయన ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రతి బిడ్డను దీవించినట్టు ప్రభుగా. పవిత్రాత్మదేవా ఆరాధనా, పవిత్రాత్మదేవా ఆరాధనా, ఆరాధనా, పవిత్రాత్మదేవా 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 ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా నీకే స్తోత్రం ప్రభువా, నీకే ఆరాధన ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, 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 హల్లెలూయా హల్లెలూయా పైకి చాచుదాం పిల్లరా, అందరి చేతుల పైకి చాచుదాం పిల్లకు దేవుని బిడ్డలారా, అందరూ కూడా చేతుల పైకి చాచి దేవుని నామం స్తుతించుదాం. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ
ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, పరమ వైద్యుడా వందనం, పరమ వైద్యుడా స్తోత్రం, దివ్య సప్రసాద ప్రభువా వందనం, దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం, స్వస్థపరచువాడా వందనం, స్వస్థపరచువాడా స్తోత్రం, దీవించువాడా వందనం, దీవించువాడా స్తోత్రం, ఆశీర్వదించువాడా వందనం, ఆశీర్వదించువాడా స్తోత్రం, అభిషేకించువాడా వందనం, అభిషేకించువాడా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి అందరూ చేతులు జోడించుదాం ప్రియులారా, భక్తితో విశ్వాసంతో ఆ దివ్య ప్రసాద ప్రభు వంక చూద్దాం. మౌనంగా ఉండి బిడ్డ ఒక్క నిమిషం పాటు. ఈ క్షణములో, ఈ సమయములో నీ మనస్సులో ఉన్న, నీ హృదయంలో ఉన్నటి కోరికని యేసయ్య ముందు ఉంచు. బిడ్డా, ప్రియమైన కుమారుడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. యేసయ్య సన్నిధిలో నువ్వున్నావు. ఆ యేసయ్య వంక చూడు. సర్వశక్తిమంతుడైనటువంటి, బలసంపన్నుడైనటువంటి, మహిమోపేతుడైనటువంటి ఆ యేసయ్య నీ వంక చూస్తున్నాడు. నీవు కూడా ఆయన వంక చూడు. నీకేం కావాలి బిడ్డ? నీకేం కావాలి చెప్పు. అలనాడు ఆ త్రావ ప్రక్కన ఉన్నటువంటి ఆ గుడ్డివాడు నీకేమి కావాలి అని అడిగితే, యేసయ్యా నిన్ను చూడాలని ఉందయ్యా అని అడిగాడు. బిడ్డా, నీ కుటుంబములో, నీ జీవితంలో నీకేం కావాలి? ఆ కృంటి వాడితోటి అన్నాడు, లేచి నడో అని చెప్పాడు. యాయిరుతో అన్నాడు, అధైర్యపడమాకో, ధైర్యముగా ఉండో, విశ్వాసము కోల్పోమాకో, నీ బిడ్డ సజీవురాలుగా లేవబోతుంది. ఆ శక్తిమంతుడైన దేవుని యొక్క సన్నిధిలో నువ్వున్నావు బిడ్డా. నీ తలంపేంటి? నీ కోరికేంటి? నువ్వెందుకు వచ్చావు చెప్పు. యేసయ్యతో మాట్లాడు. యేసయ్యతో, యేసయ్య నాకేమొద్దయ్యా, ఇదిగో ఈ ఒక్కటి నాకు కావాలి చెప్పు. యేసయ్యతో స్పష్టముగా చెప్పు, స్పష్టముగా చెప్పు. అవును, ఆయన వినుచున్నటువంటి వాడు, ఆయన చూచుచున్నటువంటి వాడు. మనం ఇప్పుడు వినబోతున్నాం ప్రియులారా. ఆయన చెవిటివాడు కాడు, మోగవాడు కాడు. ఆయన మాట్లాడే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మాట్లాడి మహా అద్భుతాలు చేసేటువంటి దేవుడు. నీవు మాట్లాడు ఆయనతోటి, ఆయనకి చెప్పు. అడుగు, ఇస్తా బిడ్డ, అడుగో అని పలుకుతున్నాడు ఈ క్షణములో. అడుగో. నీ బిడ్డల చదువుల గురించా? నీ బిడ్డల పెళ్లిళ్ళ గురించా? లేకపోతే నీ బిడ్డలు దారి తప్పిపోతున్నారా? ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నారా? నీ మాట వినకుండా పాపం వైపు వెళుతున్నారా? దేవుని స్వరాన్ని వినకుండా చీకటి కార్యాలకి లోబడుతున్నారా? ప్రియ బిడ్డ, అలనాడు పేతురు గారు అంటున్నాడు, అయ్యా మేము ఎవరి యొద్దకు పోగలమయ్యా? నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలు అంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనంలో, ప్రియమైన దేవుని బిడ్డ, మేము ఎవరి యొద్దకు పోతామయ్యా? ఎవరి యొద్దకు పోతే ఏం చేయగలరయ్యా మా జీవితంలో? నీవు సర్వశక్తిమంతుడవు నాయన. ఇదిగో యేసయ్యా, నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నా ప్రభువా, నా బ్రతుకును నీకు అర్పిస్తున్నా నాయన. నన్ను లేవనెత్తు నా తండ్రి, నన్ను లేవనెత్తే సమర్థవంతుడవయ్యా నీవు, సమర్థవంతుడవయ్యా నీవు. సమస్తము నీకు సాధ్యమే తండ్రి. సాధ్యము చేయి మా జీవితాలలో, సాధ్యము చేయి తండ్రి మా జీవితాలలో. ప్రభువా, తుఫానులు చెలరేగుతున్నాయి, అడ్డుగోడలు చెలరేగుతున్నాయి నాయన. ఇదిగో తుఫానును, గాలిని, సముద్రాన్ని గద్దించిన దేవా, నీవు మాత్రమే నా కుటుంబాన్ని సమాధానపరచగలవు. గొప్ప శాంతినిచ్చావు సముద్రానికి, నా కుటుంబానికి కూడా శాంతినివయ్యా, సమాధానాన్నివయ్యా. నీ సన్నిధి ఒక దీవెన, నీ సన్నిధి ఒక ఆశీర్వాదం, నీ సన్నిధి ఒక కృప నా దేవా. నీ సన్నిధికి వచ్చినట్టు ఏ బిడ్డ కూడా వట్టి చేతులతో వెళ్లకుండా సమృద్ధిగా పొందుకొని తిరిగి వెళ్ళలాగిన దీవించు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వేడుకుందాం బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం, దీవించమని వేడుకుందాం, ఆశీర్వదించమని వేడుకుందాం.
సమస్య ఎంత గొప్పదైనా కానీ నువ్వు అనుకుంటున్నావా ఇక వేరే మార్గం లేదని? ఆ సమస్య కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఆ సమస్య కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు బిడ్డ. నీ సమస్య ఆయనకెంత? ఒక్క మాటతో, నీ ఒక్క మాట పలికినా చాలునయ్యా. నా ఆత్మ స్వస్థత పొందేవా, నీ ఒక్క మాట పలికినా చాలయ్యా. నాకు స్వస్థత, నాకు దీవెన, నాకు సమృద్ధి, నాకు ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, మీ దగ్గర కూడా జపమాలలు ఉంటే అందరూ ఒక్కసారి జపమాల తీయండి. అందరూ చేతుల్లో పట్టుకోండి. ఉంటే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జపమాల తీయండి. అందరూ జపమాల తీసి చేతుల్లో ఉంచుకొని అందరూ కూడా చేతులు జోడించి భక్తితో విశ్వాసంతో ప్రియులారా అందరూ కలిసి జపించుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పరిశుద్ధ గుణదల మాత. మరొకసారి గట్టిగా అందరు గట్టిగా చెప్పాలి. అందరు కలిసి భక్తితో చెప్పించుకుందాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పరిశుద్ధ గుణదల మాత, మరొక్కసారి పిల్లారా విశ్వాసముతో భక్తితో ఆ దివ్య ప్రసాద ప్రభువుకు జన్మనిచ్చినటువంటి ఆ మరియ తల్లిని తలంచి చేతులు జోడించి జపమాల చేతిలో ఉంచుకొని బలంగా దృఢంగా నిదానంగా గట్టిగా జపించుదాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ గుణదల మాత, మా కొరకు ప్రార్థించండి.